సూర్యాపేట జిల్లా ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు, స్థానిక ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఈ నెల మార్చి 31 వరకు ఎండింగ్ వరకు అని కట్-ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజలు కూడా ఎల్ఆర్ఎస్ అనేది కట్-ఆఫ్ డేట్ లేకుండా నిరంతరం ప్రక్రియగా కొనసాగేలాగా లక్షలాది మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ పెట్టుకొని చేసుకున్నారు. మరి వారి ప్రక్రియను, వారి కోరిక మేరకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎల్ఆర్ఎస్ని ప్రజలకు నిరంతరం కొనసాగించేలాగా అప్లికేషన్ చేసుకున్న వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు వెంచర్ ప్లాట్లకు, వెంచర్లకు మీ సేవ ద్వారా 10,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ కొరకు కట్టుకున్నారు. మరి ఆ కేసు కూడా హైకోర్టులో పెండింగ్ ఉందని, అది కూడా దాన్ని ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీ అధికారులు 10,000 కట్టింది అది తీసుకోవట్లేదు. 10,000 కట్టింది కూడా ఎల్ఆర్ఎస్ 1,000 మంది ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకునేటట్టు అవకాశం కల్పించాలి. అదే మాదిరిగా 2020లో ఎల్ఆర్ఎస్ క్రమశిక్షణ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మరి 2021, 22 కూడా అనధికార లేఅవుట్లో వెంచర్లు వేసిన వారికి కూడా ఒక కొత్తగా అప్లికేషన్లు ప్లాట్లకు క్రమబద్ధీకరణ చేసుకునేటట్టు నూతన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం వారు కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా సాదా బైనామా మీద మన ఇంటి పనులు ప్రభుత్వం వారు కొనుగోలు చేసిన ఇళ్లకు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇంటి నెంబర్ కూడా మున్సిపాలిటీ అధికారులు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇంటి పన్ను డబ్బులు కట్టించుకొని ఆన్లైన్లో రసీదులు, ఇంటి నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మరి మళ్ళీ అది ఇంటి పన్ను కట్టుకున్నామని మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీసుకు పోతే మరి వాళ్ళు రికార్డు లేదని, అది ఆన్లైన్లో మేము మంచి ఎక్కియలేదని ఇలా రకరకాల సమాధానం చెబుతున్నారు. వాళ్ళు ఇంటి నెంబర్ ఇచ్చినటువంటి ఆ ఇంటి నెంబర్ తీసుకొని వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు కట్నకాలం పసుపు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందామని పోతే సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్కడ సబ్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ కూడా చేయడం లేదు. మరి ఈ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు చేసిన తప్పులకు సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఇంటి పన్ను కట్టించుకొని ఇంటి పన్ను రసీదు ఇచ్చినారు, ఇంటి పన్ను అలాంటి నెంబర్ ఇచ్చినారు. మరి అదే నెంబర్ కంటిన్యూ చేసి రెగ్యులర్గా ఇవ్వాలి. కానీ మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం, మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందని కూడా ఈ సందర్భంగా, మరి డబ్బులు కట్టుకుని రసీదించినాక రికార్డు లేదని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అంటే డబ్బులు కట్టుకొని ఇంటి పన్ను కట్టుకొని ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, రికార్డు లేదనుకుంటా మరి మోసం జరిగిందా? మరి జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో రసీదించినటువంటి అధికారి, మున్సిపాలిటీలో రసీదించినటువంటి అధికారి రికార్డులో రాయకుండా, ఆన్లైన్ చేయకుండా ఎట్లా డబ్బులు కట్టుకుంటారు? వాళ్ళకు రసీదులు బాధ్యతగా ఇచ్చినారు. 10-15 సంవత్సరాలు వాళ్ళు నివాసం ఉంటున్నారు. మరి వాళ్ళకు నువ్వు ఆన్లైన్ లేకుండా, పేరు లేకుండా, ప్రజెంట్ హోల్డర్ అని పేరే లేకుండా ఇంటి నెంబర్ ఇవ్వడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఏమైనా ఫ్రాడ్ జరిగితే అధికారులను సస్పెండ్ చేయాలి. ప్రజలకు మున్సిపాలిటీ అధికారులు నిరంతరం ప్రక్రియగా అదే మాదిరిగా ఈ నాలా కన్వర్షన్ మీద 1 ఎకరం లోపు మరి వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు మార్గదర్శకాలు విడుదల చేయాలి. మరి ఇలా రియల్ ఎస్టేట్ సమస్యలు కొన్ని ఉన్న ప్రభుత్వం వారు కొంత సానుకూల దృక్పథంతో, ఒక మంచి నిర్ణయంతో, మంచి నడవడికతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ మేలు జరగాలని మరి నేను మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పత్రికా విలేకరులకు మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.